హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్స్. మీ 1000 మంది సబ్స్క్రైబర్స్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పే 3 సెట్టింగ్స్ నుంచి మీరు వీడియో అనేది చేశారనుకోండి, చాలా ఫాస్ట్గా మీ 1000 మంది సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోతారు. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి క్లియర్గా చూపిస్తా. మనకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఛానల్ది మానిటైజేషన్ కావాలంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలి. దాంతోపాటు 4000 గంటలు అనేది, అది ఎప్పటి వరకు 2027 ఫిబ్రవరి 1 నుంచి మనకు 8000 గంటలని తీసుకురాబోతున్నారు. సో ఈ వీడియోలో 1000 మంది సబ్స్క్రైబర్స్ని ఎట్లా ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవాలి, దెన్ వాచ్ టైం పెంచుకునే కొన్ని 3 సెట్టింగ్స్ కూడా చెప్తా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అట్లా అయితే మీ సబ్స్క్రైబర్స్ ఎట్లా ఫాస్ట్గా తెచ్చుకోవాలి అండ్ వాచ్ టైం ఎలా ఫాస్ట్గా పెంచుకోవాలి అంటే మీకు క్లియర్ తెలుస్తుంది అనమాట. 2 టాపిక్స్ అనేది కవర్ చేయబోతున్నా. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరు లైక్ చెప్పితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళంతా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. ఫస్ట్ అయితే లైవ్ ప్రూఫ్ చూడండి. సో ఇక్కడైతే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే ఇట్లా మీరు వైట్ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మన ఛానల్ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్ ప్రాసెస్ ఏం లేదు. ఫస్ట్ సెట్టింగ్ అనలిటిక్స్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో మీకు చూడండి స్క్రోల్ చేస్తే ఇన్కేస్ మీకు కనిపిస్తే ఇట్లా స్క్రోల్ చేయండి. ట్రెండ్స్ అనే ఆప్షన్ లాస్ట్ లో కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కొన్ని కీవర్డ్స్ అనేది అక్కడ కనిపిస్తాయి. మరి ఆ కీవర్డ్స్ ఏంటి, ఎలా ఏంటి అనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తా. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ టాప్ సెర్చ్ అనేసి ఇక్కడ చూడండి టాప్ సెర్చెస్ అనుకుని ఉంది కదా. సో దాని అర్థం ఏంటంటే ఆ యారో మార్క్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఏదైతే కీవర్డ్స్ అనేది కనిపిస్తున్నాయో దీనిపైన వీడియో చేయండి. అట్లా వీడియోస్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఈ కీవర్డ్స్ ఏదైతే మీకు కనిపిస్తుందో మీ ఛానల్లోని ఈ రికమెండ్ చేస్తుందో టాప్ టైటిల్స్ అనమాట. ఈ టైటిల్స్ మీరు తీసుకొని వీడియో చేశారనుకోండి, మీ వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుందన్నమాట. దాని ఏంటంటే ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తేనే కదా మనకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఎందుకంటే ఎక్కువ మందికి మన వీడియోని రికమెండ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు వీడియో చూస్తూ వెళ్తూ ఏం చేస్తారంటే ఓకే ఇన్ఫర్మేషన్ బాగుంది, సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్న ఫీల్ అనేది కలుగుతుంది. కనుక ఇక్కడ ఏవైతే కీవర్డ్స్ అనేవి కనిపిస్తున్నాయో అవన్నీ టైటిల్స్గా మీరు తీసుకొని వీడియోస్ అనేవి చేయండి. దానివల్ల ఏంటంటే ఎక్కువ మందికి మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే మీ ఛానల్ పైన అండ్ ఎక్స్పెషల్లీ మీకు రికమెండ్ చేసే టాప్ టైటిల్స్ అని ఇవే అనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ టైటిల్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ ట్రిక్స్ ఇన్ తెలుగు అనుకున్నది కదా, దానిపై ఇట్లా చూసా, దానిపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఈ టాప్ చూడండి చాలా మంది ఇక్కడ వీడియోస్ అనేవి చేశారు, చూస్తారు కదా. సో ఈ విధంగా రికమెండ్ చేస్తుంది అనమాట. ఇది టాప్ సెర్చ్లో ఉంది. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఏదైతే అంటే మీ ఛానల్కి రిలేటెడ్గా కీవర్డ్స్ అనేవి ఉంటాయి. ముందు నేను ట్యూటోరియల్స్ వీడియో చేసేవాడిని. సో దానికోసం బర్త్డే వీడియో ఎడిటింగ్ ఫర్ గర్ల్స్ అలైట్ మోషన్ అనుకుని ఉంది. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ట్రెండింగ్ బర్త్డే వీడియో ఎడిటింగ్ తెలుగు అనుకుని ఉంది. ఈ విధంగా మీకు కొన్ని కీవర్డ్స్ అనేవి చూపిస్తాయి. దాన్ని బేస్ చేసుకుని మీరు వీడియో చేయండి. డెఫినెట్గా మీ వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, వ్యూస్ ఎక్కువ వస్తాయి, అంతే సబ్స్క్రైబర్స్ కూడా ఫాస్ట్గా పెరుగుతారు అనమాట. ఆ తర్వాత మీ 1000 మంది సబ్స్క్రైబర్స్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతారు. తర్వాత ఇంకా ఏం చేయాలి, 4000 వాచ్ అవర్స్ కోసం ట్రై చేసుకోవడమే. ఇట్లా మీరు ఈ టైం పీరియడ్లోనే మీరు ఇంకా వ్యూస్ ఇట్లా వెళ్తున్న కొలది ఆటోమేటిక్గా మీకు వాచ్ టైం కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుందనమాట. మీకు స్టార్టింగ్లోనే చెప్పా, ఈ వీడియోలో నేను 2 టాపిక్స్ అనేది కవర్ చేస్తా. ఫస్ట్ వన్ సబ్స్క్రైబర్, సెకండ్ వాచ్ టైం. ఈ రెండింటిని కవర్ చేస్తానని చెప్పాను కదా. సో ఈ విధంగా అనమాట. సో ఇట్లా ఎప్పుడైతే మనం చేస్తాం మనకు కావాల్సిన 2 వస్తాయి. ఒకటి సబ్స్క్రైబర్స్, 2 వాచ్ టైం, 2 పెరుగుతుంది. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఇది. సో సెకండ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కంటెంట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇక్కడ మీ ఛానల్ అనలిటిక్స్ మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ చూడండి ఆడియన్స్ రిటెన్షన్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కనిపిస్తుంది. మీ టాప్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో చూడండి ఒకసారి. మీరు ఇచ్చే ఇంట్రోస్ ఎలాగ ఉన్నాయి, వాళ్ళు కనెక్ట్ అవుతుండ్రా లేదా, ఎక్కడైతే స్కిప్ చేసి వెళ్ళిపోతుండ్రా లేదా, ఈ విధంగా మీకు టోటల్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఇంట్రోస్ అని ఉంది కదా, దానిపై నేను ఇట్లా ఇక్కడ మనకు చూపిస్తున్నది చూడండి, మీకు చూపిస్తా. సో ఇట్లా మార్కెట్ కూడా చూపిస్తా చూడండి. ఈ విధంగా నేనైతే ఇట్లా మార్క్ అనేది ఎడుతున్నా. ఓకే ఇక్కడ చూడండి స్టిల్ వాచింగ్ అనుకుని ఇక్కడ ఉంది కదా, 30 సెకండ్స్ మాత్రమే, అంటే 0.30 సెకండ్సే చూస్తున్నారు. సో మనకి ఇక్కడ ఉండాల్సింది ఎంత అంటే మ్యాక్సిమం 5 అంటే 1.2 ఉన్నా పర్లేదు, 3.3 ఉన్నా పర్లేదు, ఈ విధంగా ఉంటుంది. బట్ మ్యాక్సిమం 1 వరకు వెళ్ళేలా చూసుకోండి. అసలు ఈ రిటెన్షన్ అంటే ఏంటి బ్రో అనుకుని మీకు డౌట్ అయితే రావచ్చు. యూట్యూబ్ ఆల్గోరిథంని బేస్ చేసుకుని మనం ఎప్పుడైనా వర్క్ చేయాలి అంటే మన వీడియోస్ అనే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటెన్షన్ అంటే రిటెన్షన్ ఎందుకు పెరగాలి అనుకుంటే రిటెన్షన్ పెరగడం వల్ల ఏంటంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. యూట్యూబ్ ఆల్గోరిథం ఎట్లా అర్థం చేసుకుంటుందంటే ఓకే ఈ పలానా వీడియోని ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ చూపిస్తున్నారు, వచ్చిన వ్యూవర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దాన్ని వీళ్ళ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తా అనుకుని ఇట్లా ఆలోచిస్తుంది. కనుక దానివల్ల ఎక్కువసేపు స్పెండ్ చేస్తే వచ్చిన వ్యూవర్ అనేది
ఆడియన్స్ రిటెన్షన్ అనేది ఫాస్ట్గా పెరుగుతుందన్నమాట. సో ఇక్కడైతే నేను స్క్రీన్ రికార్డింగ్ అనేది ఇట్లా క్లోజ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా స్క్రీన్ రికార్డింగ్ క్లోజ్ చేసా. సో నెక్స్ట్ మూడో సెట్టింగ్ కూడా చెప్తా. సో డోంట్ వరీ అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇక్కడ మీకు చెప్పింది ఏంటంటే వీడియోని ఒక వ్యూవర్ వచ్చిన తర్వాత ఎంత ఎక్కువసేపు స్పెండ్ చేసేలా మనం చేస్తున్నాము మన వీడియోలో, అది రిటెన్షన్ డిసైడ్ చేస్తుంది. రిటెన్షన్ అనేది ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్కువ మందికి మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. సో రిటెన్షన్ని బేస్ చేసుకుని వాచ్ టైం కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. మీకు డౌట్ ఉంటే ఒకసారి మీరు సెర్చ్ చేసి తెలుసుకోండి. ఆ రిజల్ట్ నేను చెప్పిందే మీకు వస్తుంది. ఎప్పుడైనా సరే వచ్చిన వ్యూవర్ ఎక్కువసేపు చూస్తే రిటెన్షన్ పెరుగుతుంది. రిటెన్షన్ ప్లస్ వాచ్ టైం ఈ రెండు కలిస్తే ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అంటే ఇక్కడ రికమెండ్ చేస్తుంది అనే దానికి మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే రిటెన్షన్ పెరిగితేనే కదా వాచ్ టైం వస్తుంది. దానివల్ల మనకు కావాల్సిన వాచ్ టైం పెరుగుతుందా లేదా? కనుక అనవసరమైన ఇంట్రెస్ట్ అనేది అస్సలు ఇవ్వకూడదు. అంటే ఎట్లా అంటే హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నా మీరు బాగున్నారా ఇట్లా ఎక్సెట్రా ఇట్లా చెప్పకండి. ఎప్పుడు కూడా మీరు ఇచ్చేటప్పుడు మెయిన్ పాయింట్ ఏదైతే చెప్తున్నారో ఒక హుక్ పాయింట్ అనేది ఇవ్వాలన్నమాట. హుక్ ఎట్లా ఇవ్వాలంటే మీరు ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో స్టార్టింగ్ అదే ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మీకు 1000 మంది సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పే 3 సెట్టింగ్స్ని బేస్ చేసుకుని మీ వీడియోస్ చేయండి. చాలా ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి క్లియర్గా చూపిస్తా. ఇట్లా చెప్పాను కదా, ఇదే ప్రాసెస్లో మీరు కూడా చెప్పాలి. అంటే మీ వీడియో పైన ఏ ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారో అది చెప్పాలి. అట్లయితే వచ్చిన వ్యూవర్కి ఎట్లా కన్వే అవుతుందంటే ఓకే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది అంటే అతనికి సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, సబ్స్క్రైబర్స్ ప్రాబ్లం అతనికి ఉంది కనుక 3 సెట్టింగ్స్ ఏంటో నేను చూస్తా అనుకుని నా వీడియోస్ని చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అది మీకు తగిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీరు ప్రొవైడ్ చేస్తారు కదా, మీ దగ్గరకు వచ్చే వ్యూవర్స్ కూడా అట్లానే ఆలోచిస్తారు. కనుక ఎప్పుడైనా మనం ఇట్లా ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఆల్గోరిథం వేలో వెళ్ళాలి, దెన్ దాన్ని బేస్ చేసుకుని మనం వీడియో చేసుకుంటూ వెళ్ళాలి. అట్లా అయితే వచ్చిన వ్యూవర్ని కూడా మనం అంటే మన ఛానల్ పైన స్టెబిలిటీగా ఉంచి వీడియోని చివరి వరకు చూసేలా చేస్తామన్నమాట. ఐ హోప్ గైస్ మీకైతే అర్థమైంది అనుకుంటా. ఫైనలీ మూడో సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ తెలిసిందే, బట్ కొందరు దీన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. అదే సిటిఏ. అసలు సిటిఏ అంటే ఏంటంటే కాల్ టు యాక్షన్. చాలామంది స్టార్టింగ్లోనే చెప్తారు వీడియో చిన్న ఇంట్రో అండ్ హాయ్ ఫ్రెండ్స్ అనుకుని ఇట్లా చెప్పి వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇట్లా చెప్తారు. మీకు సింపుల్గా చెప్పాలంటే సిటీ అనేది మనం చెప్పే విధానం ఒకలా ఉంటుంది. ఎట్లా అంటే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతిరోజు ఇటువంటి వీడియోస్ అనేది మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఇట్లా చెప్పాలి. సో దీని అర్థం ఏంటంటే ఓకే ఈ క్రియేటర్ అనేది ప్రతిరోజు ఇక్కడ నుంచి డైలీ ఎటువంటి వీడియోసే తీసుకొస్తున్నారు అనుకుని క్లియర్గా యూట్యూబ్ ఆల్గోరిథంకి తెలుస్తుంది. కనుక మీరు ఏం చేయాలి తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనేసి మీరు ఎప్పుడైతే వాళ్ళకి చేయించాలో మీరే చేయాలి. సో మీరేం చేయాలి, ఇంట్రో అనేది లాంగ్ ఇంట్రో అనేది ఇవ్వకూడదు. సో మన సిటిఏ ప్రొవైడ్ చేసేటప్పుడు మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో అది తెలియపరచాలి. సో ఇటువంటి వీడియోసే తీసుకొస్తారు అనుకుని క్లియర్గా తనకు అర్థమైంది అనుకోండి వచ్చిన వ్యూవర్కి, ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక ఈ విధంగా ఈ 3 సెట్టింగ్స్ని మీరు బేస్ చేసుకుని ఎప్పుడైతే వీడియోస్ అనేది చేస్తారో అప్పుడే మీకు అనుకున్నవన్నీ వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దెన్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్గా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.